2022-23లో గోవిందరాజస్వామి ఆలయంలో బంగారు తాపడం పనుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ మొత్తం 100 కిలోల బంగారం కేటాయించినట్లు కథనం చెబుతోంది. ప్రణాళిక ప్రకారం 9 పొరలు, 9 లేయర్లు తాపడం చేయాల్సి ఉండగా కేవలం 2 పొరలతోనే సరిపెట్టేసి దాంతో దాదాపు సగం బంగారం మాయం అయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే విమాన గోపురం మీద ఉన్న 30 విగ్రహాలను ధ్వంసం చేసి తరువాత బంగారు తాపడం పనులు చేపట్టారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ విషయం బయటకు రాకుండా అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈఓగా ఉన్న ధర్మారెడ్డి జాగ్రత్త పడ్డారని కూడా ఇప్పుడు విమర్శలు, ఆరోపణలుగా మారాయి. ఇంకో కీలక అంశం, విమాన గోపురం పనులకు అసలు కాంట్రాక్టర్ కాకుండా సబ్లీస్ పేరుతో మరో 2కి పనులు అప్పగించారన్న ఫిర్యాదులు దేవస్థానానికి చేరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దేవస్థాన విజిలెన్స్ విభాగం విచారణ ప్రారంభించి అప్పటి ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఇదే విచారణలో బంగారు తాపడం పనులు చేసిన కార్మికులను కూడా ప్రశ్నించి ఎంతమంది విగ్రహాలు ధ్వంసం చేశారు, నిజంగా ఎంత బంగారం వాడారు వంటి కీలక అంశాలపై సమాచారం సేకరిస్తున్నట్లు కథనం పేర్కొంటోంది.